నమస్కారం వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ గుర్తింపు లేని పాఠశాలల మూసివేతకు చర్యలు డీఈఓ దేవానందరెడ్డి వెల్లడి నగరంలో ఉపాధ్యాయులతో అవగాహన ర్యాలీ దుర్గమ్మ సన్నిధిలో ముగిసిన శతక పరిచయ శిక్షణ నేడు విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తామన్న ఈవో రఘునాథ్ రెండో రోజుకు చేరుకున్న మెగా లోక్ అదాలత్ తొలి రోజున 110 కేసులు పరిష్కరించినట్లు ఎంఎస్జే మురళీకృష్ణ వెల్లడి ప్రేక్షకులను కడుపుప్ప నవ్వించిన నవ్వుల విందు ఇక వివరాల్లోకి వెళితే ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలల్లో చిన్నారులను చేర్చవద్దని జిల్లా విద్యాశాఖ అధికారి దేవానందరెడ్డి తల్లిదండ్రులకు సూచించారు. విద్యా హక్కు చట్టం సెక్షన్ 18 కింద గుర్తింపు లేని పాఠశాలలను మూసివేసేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టామన్నారు. గుర్తింపు లేని పాఠశాలలు తిరిగి ప్రారంభిస్తే రోజుకు 10,000 రూపాయల చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో కలిసి పాత బస్తీలోని గాంధీజీ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల నుంచి బీఆర్పీ రోడ్డు మీదుగా పంజా సెంటర్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ గుర్తింపు లేని పాఠశాలలు 220 వరకు ఉన్నాయని వాటి వివరాలను వెబ్సైట్లో ఉంచామని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపు లేని పాఠశాలను నిర్వహిస్తే విద్యా హక్కు చట్టం 18వ సెక్షన్ ప్రకారం ₹1,00,000 వరకు జరిమానా విధిస్తామని చెప్పారు. అయినా బేఖాతరు చేస్తే రోజుకు 10,000 రూపాయల చొప్పున జరిమానా వసూలు చేసేందుకు ఇప్పటికే కలెక్టర్ నుంచి అనుమతి తీసుకున్నామని అన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు గుర్తింపు లేకపోతే వాటిలో పిల్లల్ని చేర్పించవద్దని ఆయన కోరారు. ప్రైవేటు పాఠశాలల్లో ఎక్కువగా అర్హత లేని వాళ్లు విద్యాబోధన చేస్తున్నారని, ప్రమాణాలతో కూడిన విద్య అందించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి అర్హతలు ఉన్న ఉపాధ్యాయులతో ఉచితంగా విద్యాబోధన సాగుతోందన్నారు. కంప్యూటర్ విద్యతో పాటు 6 నుంచి 10వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉందని అన్నారు. మధ్యాహ్న భోజనం ఉచితంగా పుస్తకాలు అందిస్తున్నామని వివరించారు. ఉపాధ్యాయులు ప్లకార్డులు చేతబూని కార్పొరేట్ ప్రైవేట్ పాఠశాలలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. ఒత్తిడి లేని విద్యను అందిస్తున్నాం, పిల్లలకు ఏమాత్రం బరువు లేకుండా మనం విద్యను అందిస్తున్నాం అంటారు. కానీ అయితే మన పిల్లలు మీకు పిల్లలు ఉన్నారా అని అడిగిన కొందరు టీచర్లు ఉన్నారు అంటారు. మరి మీ పిల్లలు ఈ ఎల్ఈపి ఈ విధానము ఇవన్నీ ఉండే స్కూళ్ళల్లోనే చేర్పించారా అని అడిగితే లేదు అని సమాధానం చెప్పినారు. మరి ఎందుకమ్మా ఈ ఎల్ఈపి ఇవన్నీ బాగున్నప్పుడు అలాంటి అవి ఉండే స్కూళ్ళల్లో అన్నా మీరు చేర్పించాలా, లేకపోతే బాగలేదనుకున్నప్పుడు మన విధానమైనా మార్చుకోవాలి కదా అని అడిగినప్పుడు నగరంలోని సివిల్ కోర్టుల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా లోక్ అదాలత్లో 110 కేసులు పరిష్కరించామని మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి తెలిపారు. కక్షిదారులకు 45,25,000కు పైగా పరిహారంగా అందజేశామన్నారు. 23 సివిల్ కేసులు, 71 క్రిమినల్ కేసులు, పిఎల్సీలు 16 కేసులు పరిష్కరించామని తెలియజేశారు. మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యాన కోర్టు ఆవరణలో నిన్న జరిగిన మెగా లోక్ అదాలత్లో 117 కేసులు పరిష్కారమయ్యాయి. కక్షిదారులకు 45,25,767 రూపాయలు నష్టపరిహారంగా చెల్లించేలా బెంచ్లు తీర్పు చెప్పాయి. కక్షిదారులకు త్వరితగతిన సత్వర న్యాయం జరగడంతో పాటు రాజీ మార్గంలో కేసులు పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ ఈ మెగా లోక్ అదాలత్లు నిర్వహించడం జరుగుతోందని ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఆర్ మురళి పేర్కొన్నారు. కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కాగా మెగా లోక్ అదాలత్లో 3 బెంచ్లు నిర్వహించగా మొదటి బెంచ్లో 23 సివిల్ కేసులు పరిష్కారం కాగా 33,34,000, రెండో బెంచ్లు 71 క్రిమినల్ కేసులు పరిష్కారం కాగా 3,34,500 రూపాయలు, మూడో బెంచ్లో 16 ప్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారం కాగా 8,57,267 రూపాయలు నష్టపరిహారం చెల్లించేలా బెంచ్ న్యాయమూర్తులు తీర్పు చెప్పారు. విద్యార్థుల్లో చిన్నతనం నుంచే మానవతా విలువలు పెంపొందించేందుకు శతక పద్య శిక్షణా తరగతులు నిర్వహించామని దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం ఈవో రఘునాథ్ తెలియజేశారు. ఈ శిక్షణకు విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించిందని ఈవో తెలిపారు. దుర్గామల్లేశ్వర స్వామి ఆలయ ఈవో రఘునాథ్ సిటీ న్యూస్తో మాట్లాడుతూ
విద్యార్థుల్లో చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత, మానవతా విలువలను పెంపొందించేందుకు వేసవిలో శతక పద్యాలలో శిక్షణ ఇచ్చామని, శిక్షణ పొందిన విద్యార్థులకు మానసిక పోటీ పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మే 25 నుంచి జూన్ 8 వరకు ఈ శిక్షణా తరగతులు నిర్వహించామని అన్నారు. శిక్షణ పొందిన విద్యార్థులే కాక బయట నుంచి వచ్చే విద్యార్థులు కూడా పోటీకి హాజరు కావచ్చని ఈవో పేర్కొన్నారు. పోటీలో పాల్గొన్న విద్యార్థులకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందించనున్నట్లు ఆయన తెలియజేశారు. మే 25 నుంచి జూన్ 8వ తారీఖు వరకు 15 రోజుల పాటు వేమన శతకము, దాశరథి శతకం, ఈ 2 శతకాలు శతక పరిచయ కార్యక్రమం ఒకటి ఈ దేవస్థానం తరఫున నిర్వహించాం. ఈ వేమన శతకం ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్న వాళ్ళే కాకుండా బయట వాళ్ళని కూడా వచ్చి ఈ పోటీలో పాల్గొవచ్చు. రేపు రోజున ఆదివారం రోజున మేము ఈ శిక్షణ తరగతిలో పాల్గొన్న విద్యార్థులకి, బయట విద్యార్థులకి అందరికీ కలిపి పోటీలు నిర్వహించి ఆ పోటీ ముంగిట ముత్యాలు బాల సాహిత్య గ్రంథాన్ని హిందీలోకి అనువదించిన ఆంగన్ కే మోతి గ్రంథావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నందనవనం సరస్వతిని పలువురు ప్రశంసించడంతో పాటు అభినందించారు. ఈ విధమైన రచనలు మరిన్ని చేయాలని వక్తలు సూచించారు. భమిడిపాటి బాలా త్రిపుర సుందరి రచించిన ముంగేటి ముత్యాలు బాల సాహిత్య గ్రంథానికి నందనవనం సరస్వతి చేసిన హిందీ అనువాదం అంగన్ కే మోతి గ్రంథావిష్కరణ కార్యక్రమం స్పందన సాహితీ సమాఖ్య ప్రచురణ ఆధ్వర్యంలో ఒక హోటల్లో ఘనంగా జరిగింది. మాజీ మంత్రి మండలి బుద్ధప్రసాద్, రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డి లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథులుగా విచ్చేసి గ్రంథాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిల్లలకు అర్థమయ్యే సరళమైన భాషలో తెలుగు నుండి హిందీలోకి ఈ గ్రంథాన్ని సరస్వతి చక్కగా అనువదించారని అన్నారు. ఇదే విధంగా స్ఫూర్తిదాయకమైన మరిన్ని గ్రంథాలను అనువదించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సంచాలకుడిగా పదోన్నతిపై వెడుతున్న మంగళగిరి ఆదిత్య ప్రసాద్ను బుద్ధప్రసాద్, లక్ష్మీప్రసాదులతో పాటు నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. స్పందన సాహితీ సమాఖ్య అధ్యక్షులు గుత్తికొండ సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జీవి పూర్ణచంద్, డాక్టర్ మాదిరాజు రామలింగేశ్వరరావు, గ్రంథ రచయిత్రులు బాల త్రిపుర సుందరి, నందనవనం సరస్వతులతో పాటు సాయిరాం ప్రసాద్, చంటిరాజు తదితరులు పాల్గొన్నారు. పొరపాటున గ్రహపాటున ఎవరన్నా ఏమంటే ఆ పుస్తకం బాగున్నట్టు, నా మొహం బాగుందని అని చెప్పి అంటే మాకు పెద్ద అలవాటు, ప్యాషన్ అయిపోయింది. యథార్థం, దీంతో మనం ఏమి బాధపడాల్సిన పని లేదు. ఇటువంటి నేపథ్యంలో ఒక 6 సంవత్సరాల క్రితం హిందీ అకాడమీ చైర్మన్గా రాజశేఖర రెడ్డి గారు తనకు పిలిచి బాధ్యతలు అప్పచెప్పినప్పుడు నేను వారితో చెప్పాను, ఈ దిగుమతి ఎక్కువ జరుగుతుందంటే ఎగుమతి మనకు జరగటం లేదు. ఆ కారణం చేత మన అల్లూరు సీతారామరాజు గురించి వారికి తెలియదు. మన ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం. ఇప్పుడు కాసేపు ప్రకటనలో